ఎవరండి మీరు? ఇది విజయ్ గారిల్లే కదా? అవునండి. ఇది విజయ్ గారిల్లే. మీరెవరు? నా పేరు యుగంధర్. మీ ఆయన పనిచేస్తున్న ఆఫీస్‌లోనే నేను పనిచేస్తున్నాను. ఆహా! ఆయనే నన్ను ఇక్కడికి పంపించారు. ఓహో! అవునా? మీరాయన ఫ్రెండా? చెప్పండి. ఈ థింగ్స్ మీకివ్వమని మీ ఆయన నన్నిక్కడికి పంపించారండి. ఓహ్! అవునా? రండి. లోపలికి రండి. హ్మ్. కూర్చోండి. హ్మ్. నేను వస్తున్నానని మీకు విజయ్ కాల్ చేయలేదా? లేదండి. వారేమి చెప్పలేదు. ఒక్క నిమిషం. నేను మా ఆయన గారికి కాల్ చేస్తాను. ఆ! The number you have dialed is currently switched off. The number you have dialed is currently switched off. ఏంటండి? మా ఆయన గారి సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది? అవునా? ఒకవేళ అతను పనిలో ఏమైనా ఉన్నాడో ఏమో! అక్కడ మేం పనిచేసే ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు హాస్టల్‌లో ఫోన్స్ పెట్టేసి వెళ్ళిపోతాము. ఎందుకంటే మేం పనిచేసే కంపెనీలో ఫోన్‌లు నాట్ అలౌడ్ అండి. పర్వాలేదులెండి. చెప్పండి. నేను మీకీ బ్యాగ్‌ని ఇచ్చేసి వెళ్దామని వచ్చానండి. ఇందులో బట్టలు, జ్యువెల్స్, థింగ్స్ చాలా ఉన్నాయండి. తీసుకోండి. ఏం పంపించుంటారబ్బా? సరే. మీకు టీ తీసుకొస్తానండి. అలాగే తాగడానికి కొంచెం నీళ్లు తీసుకొస్తారా? తీసుకొస్తాను. హ్మ్. పర్లేదు. మనోడు ఇల్లు బానే కట్టాడు. హ్మ్. ఏంటిది? చాలా వస్తువులు కొని పంపించారు. హ్మ్. 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 ఇదిగోండి. హ్మ్. ఇక్కడే వెయిట్ చేయండి. నేను టీ తీసుకొస్తాను. ఆ! ఓకే. హ్మ్. హ్మ్. తీసుకోండి. హ్మ్. థాంక్స్ అండి. హ్మ్. వావ్! చాలా బాగుందండి. మీరు చాలా టేస్టీగా టీ చేస్తున్నారే! ఎక్సలెంట్. ఓకే అండి. థాంక్ యూ. మీరీరోజు మా ఇంట్లోనే భోంచేసి వెళ్ళాలి. ఎందుకంటే మీరంత దూరం నుంచి మా ఆయనగారిచ్చిన వస్తువుల్ని తీసుకొచ్చారు కదా! మా కోసం వచ్చారు కదా! అందుకే మీరు మా ఇంట్లో భోంచేసి వెళ్ళాలి. ఆ! ఓకే అండి. ఆ! మీరిక్కడే వెయిట్ చేయండి. నేను భోజనం రెడీ చేస్తాను. హ్మ్. హ్మ్. ఏంటండి? ఏం వంట చేస్తున్నారు? మీరొచ్చారు కదా! అందుకే స్పెషల్‌గా చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఓహ్! చికెన్ బిర్యానీనా? నాకు చాలా చాలా ఇష్టమండి. ఓకే. ఓకే. తొందరగా వండండి. ఈరోజు మీ చేత్తో చేసిన చికెన్ బిర్యానీ నేను ఒక పట్టు పడతాను. ఓకే. ఓకే. టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నేను చేసిన బిర్యానీ తింటే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. హ్మ్. ఎందుకండి అలా నించునున్నారు? వెళ్లి కూర్చోండి. పర్వాలేదండి. ఇది మీ సొంత ఇల్లేనా? అవునండి. సొంతిల్లే. కానీ సొంత ఇల్లు కాదు. ఏంటండి మీరు కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు? సొంత ఇల్లా? లేకపోతే రెంట్ హౌసా అని అడిగానంతే.
అవునవును. ఇది మా సొంతిల్లేనండి. కాకపోతే ఈ ఇల్లు కట్టుకోడానికి చాలా అప్పు చేశాం. అందుకే నాకిది సొంతిల్లు కాదని చెప్పాను. అలాగా? ఎంతప్పు తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారు? బ్యాంక్ లోన్ తీసుకున్నామండి. 70,00,000. కానీ ఇల్లు కట్టుకోడానికి 75,00,000 వరకు ఖర్చయిందండి. అవునా? అంతయిందా? అవునండి. అందుకే నా భర్త ఫారెన్ వెళ్లి పనిచేస్తున్నారు. ఈ మధ్య కాదండి. పెళ్ళైన 3 నెలలకే ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు సంవత్సరాలుగా అక్కడే ఉండి పనిచేస్తున్నారండి. అవునండి. మీకు ఇంకా పిల్లలు లేరా? లేరండి ఇంకా. నాది ఇంకా చిన్న వయసే కదా! తర్వాత చూసుకుందాంలే అని అనుకున్నాం. ఓకే. ఓకే. పెళ్ళైన 3 మంత్స్‌కే మీ భర్త ఫారెన్ వెళ్ళిపోయాడని చెప్పారు. మరి మీకు అది కష్టంగా లేదా? లేదండి. దీనిలో ఏం కష్టం ఉంది చెప్పండి? మా ఫ్యామిలీ కోసమే కదా ఆయన ఫారెన్ వెళ్లారు. ఇందులో ఏ కష్టం లేదండి. మీరు నా కోసం హ్మ్. స్పెషల్ బిర్యానీ చేస్తున్నారు. అందుకు చాలా థాంక్స్ అండి. హ్మ్. ఏం కాదులెండి. మీరు మా కోసం అంత దూరం నుంచొచ్చారు. రుచికరమైన భోజనం పెట్టకపోతే బావుండదు కదా! మీరు భోజనం చేసే వెళ్ళాలి. లేకపోతే నా భర్త నన్ను తిడతారు. ఓకేనండి. ఖచ్చితంగా తినే వెళ్తాను. హ్మ్. హ్మ్. ఇదిగోండి ఆ! భోంచేయండి. టేస్ట్ చేయాలన్నారుగా? టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఆ! మీరు కూడా ప్లేట్ తెచ్చుకోండి. ఇద్దరం కలిసి తిందాం. పర్వాలేదండి. మీరు మా ఇంటికొచ్చిన గెస్ట్. మీరు తిన్న తర్వాతే మేం తినాలి. అలా అంటారా? హ్మ్. ఓకే అండి. హ్మ్. హ్మ్. ఏమైందండి? హ్మ్. బాలేదా? హుహు. వావ్! ఎంత బావుందండి. మీరసలు ఇంత బాగా వంట చేస్తారా? మీరు చికెన్ బిర్యానీ ఇంత బాగా వండుతారని నేను అస్సలు ఊహించలేదండి. వావ్! ఎంత బావుందంటే మార్వెలస్. ఓకే అండి. పర్వాలేదు. చాలా చాలా బావుందండి. నా జీవితంలో ఇంత రుచిగా ఎప్పుడూ బిర్యానీ తినలేదండి. అసలు ఈ చికెన్ బిర్యానీ చేసినందుకు మీ చేతికి బంగారు గాజులు వేయాలండి. అవునా? ఓకే. ఓకే. థాంక్ యూ అండి. సరే, సరే మీరు తినండి. హ్మ్. ఓకే అండి. నేనక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు భోంచేసి రండి. హ్మ్. చాలా టేస్టీగా ఉంది. ఏంటండి ఏం చేస్తున్నారు? రండి, రండి కూర్చోండి. హ్మ్. అబ్బా! మీరు నిజంగా చాలా బాగా బిర్యానీ చేశారండి. నేను కడుపు నిండా తిన్నాను. అవును, మీరింకా భోంచేయలేదు కదా! వెళ్ళండి, వెళ్ళండి. వెళ్లి భోంచేసొచ్చేయండి. సరే, నేను వెళ్లి నేనిక్కడే చేసొస్తాను. వెయిట్ చేస్తుంటాను. ఓకే. హ్మ్. ఏవండి? ఆ! ఆ! రండండి కూర్చోండి. హ్మ్. భోజనం చేశారా? ఆ! చేశానండి. ఇంకేంటండి విశేషాలు? ఇంకేం లేవండి. మీరే చెప్పాలి. అవును. మీ గురించి ఇప్పటివరకు నాకేమీ చెప్పలేదు. మీకు పెళ్లయిందా? లేదండి. నాకింకా పెళ్లి కాలేదు. ఎందుకని? పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ నేను ఫారిన్‌లో ఉంటున్నానని ఇంతవరకు ఎవరు పెళ్ళినివ్వడానికి ముందుకు హ్మ్. రాలేదు. త్వరలోనే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను.
అసలు విజయ్ ఎలాగండి పెళ్లి చేసుకున్న 3 మంత్స్‌లో వదిలి వెళ్ళిపోయాడు? ఇంత బాగా వంట చేస్తున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు. మీలాంటి భార్య దొరకడం నిజంగా చాలా అదృష్టం అండి. మీలాంటి భార్య దొరకడానికి వాడు ఎంత పుణ్యం చేసుకున్నాడో ఏంటో. అసలింత అందమైన భార్యను వదిలేసి అసలక్కడికొచ్చి పని చేసే అవసరం ఏముందండి? అక్కడ పని చేస్తున్నాడు. కొంచెం ఎక్కువ డబ్బులొస్తాయి. కానీ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండదు కదండీ! అవునండి. నేను కూడా చాలా సార్లు చెప్పాను. వస్తాను, వస్తాను అంటున్నారు గానీ, లేట్ చేస్తున్నారు. ఎందుకంటే, ఇల్లు కోసం అప్పులున్నాయని చెప్పాను కదా! అప్పులు తీర్చడం కోసం నా భర్త పనిచేయడం తప్పడం లేదండి. సర్లేండి. నేను మీకో విషయం చెప్పాలి. మీరు మీ భర్తకి ఏమైనా ఇవ్వాలనుకుంటే అవి నాకిచ్చేయండి. నేనెలాగో ఫారెన్ వెళ్ళిపోతున్నాను. నేను తీసుకువెళ్ళి అతనికిచ్చేస్తాను. అవును, మీరు మళ్ళీ వాడికి కాల్ చేశారా? లేదండి. మళ్ళీ ట్రై చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే వస్తాను. హ్మ్. సరే అండి. The number you have dialed is currently switched off. The number you have dialed is currently switched off. ఏంటండి మళ్ళీ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. అవునా? మ్మ్. ఒకవేళ డ్యూటీలో నుంచి ఇంకా తిరిగి రాలేదేమో. రూమ్‌కొచ్చాక వాడే కాల్ చేస్తాడు. ఓకేనండి. నేను మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. మ్మ్? నేను మీకోసం మీ ఆయనగారిచ్చిన వస్తువులన్నీ మీకివ్వడానికి ఇక్కడికొచ్చాను కదా! అలాగే నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా నేను వెళ్లి కలవాలండి. కానీ ఈ టైంలో వాళ్ళని వెళ్లి కలవడం కుదరదు. ఒకవేళ నువ్వెక్కడైనా స్టే చేయాలనుకుంటే నా ఇంట్లోనే స్టే చేయమని విజయ్ నాతో చెప్పాడు. వాడు చెప్పినందువల్లే మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ ఒక్క రాత్రికి నేనిక్కడ ఉండొచ్చా? ఆ? మీకు ఇబ్బందిగా ఉంటే వదిలండి. ఆ, సరే ఓకేనండి. పర్వాలేదు. మా ఆయన చెప్పారంటున్నారు కదా! హా, మ్మ్. ఓకే. మీరుండండి. ఆ, సరేనండి. మీరొక పని చేయండి. ఆ, ఎలాగూ మీరిప్పుడు భోంచేసే ఉన్నారు కదా! హ్మ్, మీరిప్పుడు రెస్ట్ తీసుకోండి. హ్మ్, మీరు రండి. మీకొక రూమ్ చూపిస్తాను. ఆ. అటువైపు. మీరు ఈ రూమ్‌లో రెస్ట్ తీసుకోవచ్చు. ఈ రూమ్‌లో ఓకే ఏసీ అండి. అన్నీ ఉన్నాయి. ఆహా. ట్రావెల్ చేసి టైర్డ్ అయ్యారుగా, కాసేపు రెస్ట్ తీసుకోండి. హ్మ్. నేను సరే ఈవినింగ్ అండి. కలుస్తాను. థాంక్స్ అండి. ఓకే. హ్మ్. హ్మ్. ఛ! నా భర్తకి నా మీద ఎంత ప్రేమో. ఒక్కొక్క కొట్టు ఎక్కి దిగి నా కోసం శారీసు, సెల్ ఫోన్లు, నగలు, ఐఫోను అన్నీ కొని పంపించారు. ఆయనకి థ్యాంక్స్ చెప్దామని చూస్తే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్లో ఉంది. ఏమైందో తెలియడం లేదే. సరే కాసేపు ఆగి మళ్ళీ ట్రై చేసి చూస్తాను. అమ్మయ్యా! పని చేసి చాలా టైర్డ్ అయిపోయాను. నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాను.
గుడ్ ఈవినింగ్. హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. కూర్చోండి. టీ తాగుతారా? ఇవ్వండి. మ్. తీసుకోండి. థ్యాంక్ యూ. టీ చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. అవునండి, ఎన్నేళ్ళుగా మీ ఆయన మీకు దూరంగా ఫారెన్లో ఒంటరిగా ఉంటున్నారు? ఊరికెళ్ళిన సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చారు. మ్మ్. వారం రోజులు స్టే చేశారు, వెళ్లారు. మ్మ్. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత వచ్చారు. 1 మంత్ స్టే చేశారు, మళ్ళీ వెళ్లారు. ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటి వరకు రాలేదు. ఎంత పిలిచినా కూడా ఇప్పటి వరకు రాలేదు. మ్మ్హ్మ్. వస్తానంటారు, లేట్ చేస్తుంటారు. ఎప్పుడొస్తారో తెలీదు. నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. నాకు అడగాలనిపించింది, అందుకే అడుగుతున్నాను. మీ భర్త ఏమో ఫారెన్లో ఉన్నారు, 2-3 సంవత్సరాలకి ఒకసారి వస్తున్నారు. అసలు మీరు ఒంటరిగా ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అన్నిటినీ ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు? ఏం చెప్పమంటారండి, మేనేజ్ చేయడం కష్టంగానే ఉంది. ఈ యవ్వనం ఉన్నప్పుడే కదా మన జీవితం ఎంజాయ్ చేయగలం. వయసు అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేద్దామంటే కుదరదు కదా. కానీ నేనెంత చెప్పినా అర్థం కాదు. చాలాసార్లు చెప్పి చూశాను, ఇక్కడికొచ్చేయండి, ఇక్కడే ఉందాం అని చెప్పి చూశాను. కానీ ఆయన వినడం లేదు. సరేలేండి, ఓకే, ఈ ఇంటికి చేసిన అప్పు తీరితే చాలు, మేం ఫ్రీ అయిపోతాం. మీరెందుకండి ఇంకా పెళ్లి చేసుకోలేదు? నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ పిల్ల తరపు వాళ్ళందరూ నేను ఎంత సంపాదిస్తున్నాను, కారు ఉందా, సొంత ఇల్లు ఉందా, ఇలాంటివి అడుగుతున్నారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవి నా దగ్గర లేవండి. అందుకే ఇలా ఒంటరిగా ఉన్నాను. నాకొక సిస్టర్ ఉందండి, తనకి పెళ్ళైపోయింది. ఇప్పుడు మా అమ్మ తనకి తోడుగా అక్కడే ఉన్నారు. ఏదో లైఫ్ అలా వెళ్తుందంతే. నేను ఫారెన్ వెళ్తే సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి రాగలుగుతున్నానండి. వస్తే 1 నెల మాత్రమే ఇక్కడ ఉండగలనండి. ఈలోగా ఎలా పెళ్లి చేసుకోగలను? మీరు ఫారెన్ వెళ్ళి ఎన్నేళ్ళయిందండి? దాదాపు 10 ఏళ్ళు అవుతుందండి. నా యవ్వనం అంతా అక్కడే కరిగిపోయింది. ఇప్పుడు నా చేతిలో ఎంతో డబ్బుంది. కానీ ఈ వయసులో నన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందో చెప్పండి? ఓకే, ఓకే, ట్రై చేయండి. మీ మంచి మనసుకి మంచి అమ్మాయే దొరుకుతుంది. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. నాకు గనక మీలాంటి అందమైన అమ్మాయి దొరికిందనుకోండి, ఇమీడియట్గా పెళ్లి చేసుకుంటా అండి. అవునా? ఓకే, ఓకే. మీకు ఈ నైట్కి డిన్నర్ ఏం కావాలి? మీ చేత్తో నాకు ఏం పెట్టినా తింటానండి. మీ చేత్తో ఏమిచ్చినా అంత టేస్ట్గా ఉంది. కానీ పాపం అండి విజయ్, మీరు చేసే వంటను తినే అదృష్టం వాడికి లేకుండా పోయింది. అవునండి. అవును, మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటారా? మా వారి బట్టలున్నాయి, తీసుకొస్తాను. పర్వాలేదండి, నేను ఈ డ్రెస్లోనే అడ్జస్ట్ అయిపోతాను. ఏం పర్వాలేదండి, లుంగీ ఉంది, తీసుకొస్తాను. పర్వాలేదండి, నేను మేనేజ్ చేసుకుంటాను. పర్వాలేదు. ఇదిగోండి మా వారి లుంగీ, ఓకే అండి, కట్టుకోండి. థ్యాంక్స్ అండి. ఓకే. త్వరగా వచ్చేయండి. తప్పకుండా. ఉమ్. ఛే, చూడ్డానికి మహాలక్ష్మిలా ఉంది. ఇలాంటి భార్య దొరకాలంటే పెట్టి పుట్టాలి. వాడేంట్రా అంటే అక్కడ కష్టపడుతున్నాడు, ఈమెమో ఇక్కడ కష్టపడుతుంది. ఈ వీడిలాంటి వైఫ్ దొరికితే జీవితం స్వర్గం అయిపోతుంది కదా. హా.
ఏమండి ఉమ్, నేను మీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అది విన్నాక మీరు కోప్పడకూడదు. ఉమ్. మీకు ఓకే అయితే చెప్పండి, కానీ కోప్పడకూడదు. ఆ, పర్వాలేదు చెప్పండి. ఆ, నేను మిమ్మల్ని చూడగానే చాలా ఇంప్రెస్ అయిపోయానండి. మీరేమనుకోకపోతే ఒకే ఒక రోజు మీరు నాతో స్పెండ్ చేయగలరా? ఏంటండి మీరు మాట్లాడేది? నేను మీ ఫ్రెండ్ భార్యనండి. మీరు నాతో ఇలా వచ్చి మాట్లాడచ్చా? ఆ, ఒక ఫ్రెండ్ వైఫ్ దగ్గరకొచ్చి ఇలా మాట్లాడతారా? బుద్ధి లేదా మీకు? ఏమండి ఏంటండి మీరు అసలు? ఏమండి ఏమండి కోప్పడకండి. నేనేం ఊరికే అడగట్లేదు. ఇందులో 2,00,000 రూపాయలున్నాయి. ఇది మీకు ఇస్తాను. మీకు ఓకే అంటే ఓకే, లేకపోతే వద్దు. ఒకే ఒక్క రోజుకి 2,00,000 రూపాయలంటే ఆలోచించండి. మీకు ఓకే అంటే ఓకే, లేకపోతే పర్వాలేదు. బాగా ఆలోచించుకొని చెప్పండి. ఓకేనా? 2,00,000 రూపాయలా? ఇప్పుడేం చేద్దాం? ఉమ్, ఏదో ఒకటి చెప్పండి. ఉమ్. ఆ డబ్బులు ఇలా ఇవ్వండి. ఉమ్, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? మీరు మంచి భోజనంతో రుచి చూపించారు. దీన్ని నేను మర్చిపోనండి. నేను వెళ్ళొస్తాను. మంచిదండి. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆ, ఉమ్, ఉమ్, అయినా. హలో, హలో డార్లింగ్. ఏంటండి మీరు? మీకెన్నిసార్లు ట్రై చేశానో తెలుసా? ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. సారీ బంగారం, నా ఫోన్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఉమ్, అందువల్ల కొత్త సిమ్ అప్లై చేశాను, ఇప్పుడే వచ్చింది. అందుకే నీకు 2 రోజులుగా కాల్ చేయలేదు. వచ్చిన వెంటనే నీకే ఫస్ట్ కాల్ చేస్తున్నాను. ఆ. ఆ తర్వాత నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాడా? నేను అతనితో కొన్ని వస్తువులని ఇచ్చి నీకు ఇవ్వమని చెప్పాను. వచ్చి ఇచ్చాడా? అవునండి, వచ్చారు. అన్నీ ఇచ్చారు. నగలు, శారీసు, ఐఫోను అన్నీ ఇచ్చారండి. అదంతా సరే గాని 2 లక్షల డబ్బులు ఇచ్చాడా? 2 లక్షలా? అవునమ్మా, అతను నా దగ్గర అప్పుగా 2 లక్షలు డబ్బులు తీసుకున్నాడు, కానీ తిరిగి ఇవ్వలేదు. అందుకే ఈసారి ఊరికి వెళ్ళేటప్పుడు నా భార్య దగ్గర ఓరి ఇవ్వమని దుర్మార్గుడా. చెప్పాను. ఇచ్చాడా? ఏంటండి, అవి మనకు రావాల్సిన డబ్బులా? అవునమ్మా, అది మాకు రావాల్సిన డబ్బే. దాన్ని జాగ్రత్తగా బ్యాంక్ లో డిపాజిట్ చేయి, సరేనా? ఓకేనండి. సరే, నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను. నైట్ ఫ్రీ అయిన తర్వాత నేను నీకు కాల్ చేస్తాను, ఓకే? ఓకే, బాయ్ అండి. ఛ! మా దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బుల్ని మాకే ఇస్తూ నన్ను మోసం చేసి వెళ్ళాడు కదా. మోసగాడు. ఛీ!